నేనైతే చాలా దసరా నుంచి అనుకుంటున్నాను కాళీమాత టెంపుల్కి వెళ్ళాలి ఫలక్నామా అని, కానీ నాకు అస్సలు కుదరలేదు. నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి అన్ని రెడ్ క్లాత్లో పిల్లలు లేని వాళ్ళు ఇది కడతారంట. మనకి ఏదైనా విష్ ఉంటే కొబ్బరికాయలో కానీ అందులో టై చేస్తారంట. ఇంకా పేపర్స్లో కూడా రాసి టై చేస్తున్నారు చాలామంది. ఇక్కడ సండే, ట్యూస్డే, ఫ్రైడే వచ్చేసి చాలా క్రౌడ్ ఉంటుంది. మెయిన్గా రెడ్ క్లాత్లో కడితే ఇంకా 1 వీక్లో 5 అమావాస్యలు మనము కాళీమాత టెంపుల్కి వెళ్తే మనకి కంపల్సరీగా మన విష్ ఏదైతే ఉందో అది ఎంత పెద్ద కోరిక అయినా సరే నెరవేరుతుందంట. కాళీమాత టెంపుల్కి ఎదురుగానే శ్మశానం ఉంటుంది. ఇక్కడ 75 ఇయర్స్ హిస్టరీ ఉన్న టెంపుల్ అనమాట. దానికి తోడు ఈ టెంపుల్ మార్నింగ్ 6కి ఓపెన్ చేసి ఈవినింగ్ 8కి క్లోజ్ చేస్తారు. సండే మాత్రం 24 అవర్స్ ఉంటుంది. హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది. అమావాస్య రోజు మాత్రం వెళ్తే చాలా పేషెన్సీ ఉండాలి. మనకు 5 మినిట్స్ కూడా దర్శనానికి పట్టదు, కానీ క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది. స్పెషల్ హారతీస్ ఉంటాయి అనమాట. 6 o'clockకి, 12 o'clockకి, 4 o'clockకి, 8 o'clockకి. అప్పుడు మనకి అమ్మవారు పువ్వులు కానీ ఏదైనా మనకు అదృష్టం ఉంటే మనకు దొరుకుతున్నాయి. ఇలా మన పైన నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే అలా వెలిగిస్తారంట దీపాలు. కాళీమాత టెంపుల్ వచ్చేసి ఎవ్రీ వీక్ అక్కడ కోకోనట్లో అక్కడ చూసారా అంతా క్రౌడ్ ఉంటుంది. అక్కడ మన చెట్టుకైతే అసలు కౌంట్ చేయలేము, అన్ని కట్టున్నాయన్నమాట. ఇక్కడ మొత్తము చాలా మంది ఉంటారు. మన పైన అక్కడ ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మెయిన్గా హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళకూడదు, ప్లస్ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళకూడదు. అలా వెళ్తే తిడతారని అక్కడ ఒక సిస్టర్ ఉంటుంది, కోప్పడతారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత